ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మా ఉత్తమ జంట ఎవరో తెలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తుందో చూశారు కదా. సో ఇప్పుడు అస్సలైన మ్యాటర్ ఏంటో తెలుసుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక చిన్న సెగ్మెంట్ ప్లాన్ చేసింది. అది ఏంటంటే వెనకాల ఎల్ఈడి మీద కొన్ని నంబర్స్ చూపిస్తాము. ప్రతి ఒక్క నంబర్ వెనకాల ఒక టాస్క్ ఉండొచ్చు లేదా గిఫ్ట్ ఉండొచ్చు. మీరు గిఫ్ట్ వచ్చిన నంబర్ సెలెక్ట్ చేసుకుంటే గిఫ్ట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ టాస్క్ వస్తే హ్యాపీగా టాస్క్ కూడా చేయాల్సిందే. ఓకేనా? ఉత్తమ జంట అవ్వడానికి ఎవరు ఎలాంటి టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, సో మరి ఈ సెగ్మెంట్ ఆడడానికి ఫస్ట్ రాబోయే జంట మన ఫేవరెట్ ప్రీతి నిగమ్ గారు అండ్ నగేష్ గారు. రండి. మీరు ఉత్తమ జంట కాదా అనేది ఈ సెగ్మెంట్ తర్వాత తెలుస్తుంది. సో నంబర్స్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. మన ఇద్దరికి కలిసి వచ్చిన నంబర్ 3. నాగేష్, మీ బర్త్డే గానీ మన పిల్లల బర్త్డే గానీ మ్యాచ్ అవ్వ, ఎందుకంటే సింగిల్ డిజిట్. అక్కడ నేనేమనుకున్నానంటే నేను అడిగింది ఒకే నంబర్, సింగిల్ నంబర్ కదా. నా బర్త్డే 7. అంటే 7 ని తెలుగులో ఏమంటారు ప్రీతి? 7. అయ్యమ్మా వద్దులే 3. ఓకే, గో అహెడ్. సరే 7 3 సరే అయితే 3 చూద్దాం. కమాన్. బేబీ సినిమాలోని ఆటో దగ్గర హీరో హీరోయిన్ గొడవ పడే సీన్ చేయాలి. హలో, ప్రీతి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్. ఒరిజినల్ ఫోన్ ఏంది? ఓన్ ఫోన్ అని చెప్పు. ఏదో ఒకటి తెలుగు ఫెల్. స్కిట్ పేరు చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఎక్కడున్నావు? ఎక్కడ ఉన్నాను చెప్పు. నువ్వు ఆటో దగ్గర రా. వచ్చేసా. ఏంది డ్రెస్ ఏంది? ఆ మేకప్ ఏంది? ఆ లిప్స్టిక్ ఏంది? నేను పబ్కి వెళ్తున్నా. పబ్బుకి పోవడం ఏంది? ఆడ పోరలు ఉంటారు. వాళ్ళందరు వేరు, నేను అందరిలా కాదు. ప్రతి పోరీ మాట్లాడాలి కానీ ఎవ్వరు వేరు కాదు, అందరూ ఒకటే. నువ్వు ఏమైనా చేసుకో, నేను పబ్కి వెళ్తా. పెద్ద అర్జున్ రెడ్డి అనుకుంటున్నావా? మ్యూజిక్ వేసుకోరా. నువ్వు ఎంత అర్జున్ రెడ్డి తమ్ముడు అయినా, ఎంత మ్యూజిక్ వేసుకున్నా, నేను మాత్రం పబ్కి వెళ్తున్నా. వెళ్తా. కేంద్ర, మీ అంత గట్టిగా కొట్టలేమనే కదా మీకు కొవ్వు. రేయ్, గుండెల మీద గట్టిగా కొట్టాలంటే మా అంత గట్టిగా ఇంకొకరు కొట్టలేరు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేను పబ్కి వెళ్తున్నా. So Preeti garu and Nagesh garu, wonderful that was. And ma'am, it shows your experience, Preeti garu and Nagesh garu. Chala baga chesarandi. Very nice. It was a superbly done task. Next number choose cheyadaniki vachestunnaru Dharni and Mohit. So quickly, please choose the number. 6. Okay, 6. Confirmed? Yes. Lock kiya jaye. టాస్క్ లేకుండా సేఫ్ గా ఉన్నారు మీరు. సో వెల్ డన్ ఫర్ దట్. 6 మీకు కలిసి వచ్చింది అండ్ ఆ టేబుల్ మీద గిఫ్ట్లు ఉన్నాయి. ప్లీజ్ చూస్ యువర్ బాక్స్. సరే, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జంట వాళ్ళు యాక్చువల్లీ జోడీ కాదు, కానీ వచ్చి ఖాళీగా కూర్చున్నారు కాబట్టి భాస్కర్ అండ్ వీణా రండి. చూసే నంబర్. చూసే నంబర్ అన్నారు. నిజంగా ఉన్న జోడీలే దూరంగా చూస్ చేశారు, మీరు అతుక్కుంటున్నారు. డిస్కషన్ చేసుకోవాలి కదా. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, డిస్కషన్ కి వచ్చా అంతే. చెప్పు. నంబర్ 1 కి వెళ్దాం. నంబర్ 1. ఎస్. డైలాగ్ చెప్పాలా? చేసేటివన్నీ వద్దని చెప్పి డైలాగ్ చెప్పుకుంటూ కూర్చోవాలా?
హలో భాస్కర్ చెప్పరా. సెకండ్ ఎపిసోడ్ లేవు నువ్వు అరే ఏం మాట్లాడుతున్నావురా చెప్పు. మీరు బిల్లు కట్టలేదు ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్. ఓ నిజంగానే ఫోన్ వస్తుందన్న. దా బండెకు ప్రీతి. సీన్ వేరే చెప్పారు, మీరేదో వేరే చేస్తున్నారు. అక్క వాళ్ళు చెప్పింది ఏరక్క అక్క అంటున్నారా? సీన్ క్యాన్సల్. సారీ నాకు అది ఫ్లోలో వస్తుంది. అందమైన అమ్మాయిని అక్కడ భాస్కర్ అవుట్. ఇప్పుడు ఈ టాస్క్ నరేష్ చేస్తాడు. ఈడ ఇంత గొడవ పడితే హలో అరే అర్జున్ రెడ్డి, ఏమైందా? మీ నాన్నగారు తాగి పడిపోయారా? అరే అర్జున్ రెడ్డి, మొన్న ఎక్కువ చేసావు కదరా, నా లవర్ జోలికి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని. ఈ రోజు నీ లవర్ మీద రంగేశా. ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? లైసెన్స్ ఏదిరా? హెల్మెట్ ఏది? హెల్మెట్ బ్యాట్ కొనుక్కో, చాలా కథ ఉంది. లైసెన్స్ హెల్మెట్ లేదా? మీరు నా బండి ఎక్కండి. ఇవన్నీ ఆ సినిమాలు లేదే సీన్స్, మనం యాడ్ చేసుకుందా? మనకేమన్నా అయితే లైఫ్ లో ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటారా? కొల్లు మొత్తం మీద పడుతుంది. వెళ్ళండి. భాస్కర్ సూపర్ రా. ఇవ్వండి ఓడి చేస్తాడు. భాస్కర్ గారు ఎక్కడ వెళ్తారు? కామెంట్స్ తీసుకోవాలి కదా మీరు. ఎవడు చేసిండు? మీరే కదా టాస్క్ లో ఉన్నారు. ఎవడు చేయించిండు? ఆల్ రైట్, సో నంబర్ చూస్ చేయడానికి నెక్స్ట్ జోడీ ఫైమా అండ్ యాదవ్ రాజు. సో ఇద్దరు కలిసి నంబర్ చూస్ చేయడానికి రెడీయా? రెడీ మేడం. రెడీ. నంబర్స్ ప్లీజ్. 5 కాదు 4. 4. ప్రేమ కవితలు చెప్పి ప్రపోజ్ చేయాలి. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫైమా కాలేజ్ బయట బుక్స్ పట్టుకొని నుంచొని ఉంది అండ్ ఈ రాజు వచ్చి ఏడిపిస్తాడో ప్రేమిస్తాడో. సో నేను ఏడిపిస్తా, హీరో వచ్చి కాపాడుతాడు. కాదు రాజు, మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే కవితలు చెప్పి ప్రపోజ్ చేయాలి. కవితలు చెప్పడం చాలా కష్టం మేడం. సో నా ప్లేస్ లో నేను విలన్ ఉంటా, నా ప్లేస్ లో హీరోగా నుగరాజ్ చేశాడు మేడం. సో ప్రస్తుతానికి సినారియో ఏంటంటే ఫైమా కాలేజ్ బయట బుక్స్ పట్టుకొని నుంచొని వెయిట్ చేస్తుంది. సైకిల్ దగ్గర యాదవ్ రాజు అండ్ నూకురాజు పక్క పక్కన ఉన్నారు. నూకురాజు ఫ్రెండ్ యాదవ్ రాజు. మీరు ప్రస్తుతానికి ఈ కథలో హీరో. నీ కన్నులు నా తిల్లులో నాటుకున్నాయే, పయ్యల గిరిగిర చుట్టూర తిరుగుతున్నానే. అరే సిన్నదన్నా ఎమ్మా కిర్రాకున్నావే, ఎనకే నేను రనా. ఏ చేతపడి చేసి వాళ్ళు తిరుగుతున్నదని చుట్టూ. ఎందుకు నవ్వుతున్నావు? హలో ఎప్పుడొచ్చా? ఇగో ఏంటి? ఇది తీసుకో. నాకేం అవసరం లేదు. ఎందుకు? నేను ఆల్రెడీ తిన్నా. హలో, నువ్వు చాలా మస్తు నువ్వు తెలుసా? ఏంటి నా వెంట పడుతున్నావు? నీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు కానీ నీలా అయితే లేరు. మంచుకున్నారు. అయినా నాకెందుకు డౌట్ వస్తుంది, వీడు నా ముఖం మీద యాసిడ్ పోస్తాడేమో. ఇంకా పోయలేదా? నేను పోసారనుకున్నాను రా నాయన. ఇంకా పోయలేదు. ఓపెన్ గా తెలిసినప్పుడు పోసే అవకాశాలు ఉన్నాయి. చూడు, అంత ఈజీ కాదు నన్ను పడగొట్టడం. నాతో ఈజీ కాకపోవచ్చు, నా దోజ ఈజీగా వాడేస్తాడు. తొక్క నీ వల్లనే ఏం కాలేదు, వాడి వల్ల ఏమైతుంది?
సరే గాని అమ్మాయి కనిపిస్తే ఏడిపీయడం కాదురా, వాళ్ళ మనసులు తెలుసుకోవాలి. మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అవునా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. కాదు, ఇప్పుడు ఇదంతా రాత్రా? కాదు. అంటే చందమామ వచ్చేస్తేనప్పుడే ఏ రాణి పెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే. ఫైమా గారు చెప్పండి. ఈ ప్రపంచంలో అమ్మాయిలు కోట్లల్లో ఉండొచ్చు, అందులో అందంగా ఉండే వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు ఒక్కలే ఉంటారు, అది మీరేనండి. అవునా? ఇవన్నీ ఎక్కడ చదివారండి? అంటే ఇంతకు ముందు ఒక ఆమెకు చెప్పు. నేను వేసేస్తున్నానమ్మా. అదే నాకు అదే అనిపించింది రా, నన్నే చేయమంట. నన్ను బ్యాట్ చేయడంలో ముందుంటారు మీరు. కానీ ఫైనల్ గా ఒకటి చెప్తాను. చెప్పు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా ఫైమా. ఇలా చెయ్యాలరా అమ్మాయికి ప్రపోజ్. ఒక్క నిమిషం, ఫైనల్ గా ఫైమా ఒక ఛాన్స్ ఇస్తుందా లేదా? ఇస్తున్నా. స్కిట్ లో ఇస్తుంది. ఏంటి స్కిట్ లో ఇస్తున్నావా ఛాన్స్? బయట కూడా ఇవ్వాలా? నాకేం తెలుసు, మీకే తెలియాలి. సరే ఇచ్చేస్తా పో. ఇంతవరకు ఇవ్వలేదా? అమ్మా మీకు దండం పెడతానమ్మా. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? చాలా రియలిస్టిక్ గా అనిపించిందండి. ఎందుకంటే మనకు రాజు లైన్ వేయడం, వాడి ప్రేమికురాల్ని ఈయన తన వైపు లాక్కోవడం, ఆయన్ని ఆవిడ ఇష్టపడే అంతగా చేసుకోవడం, ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. మన ఫైమా అండ్ రాజు ఇద్దరు పక్కన పక్కన నిలబడినప్పుడు ఆ కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. పాప రాజువే ఎందుకు వచ్చానా నేను. థ్యాంక్ యూ ఫైమా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.